ట్రాఫిక్ గారు, మా వెస్ట్ డీసీపీ గారు, అట్లానే పర్లేదండి సార్ వచ్చి మాట్లాడతారు. మా వెస్ట్ డీసీపీ గారు, ఏసీపీ 1 ట్రాఫిక్, మా ఎస్ఐ మల్లేశ్వరి గారు, ముఖ్యంగా సబ్ కలెక్టర్ మల్లేశ్వరరావు గారు, మహేశ్వరరావు గారు, అట్లనే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి విచ్చేసినటువంటి యాజమాన్యం నరసింహారావు గారు, రామ్ సుధాకర్ గారు, వారు ప్లస్ అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి యాక్చువల్గా బెనిఫిషరీస్గా విచ్చేసినటువంటి 101 మంది అందరికీ కూడా మా పోలీస్ శాఖ నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డీటెయిల్డ్గా ఈ హిట్ అండ్ రన్ కేసెస్లో వచ్చే కాంపెన్సేషన్ గురించి, ఆ కాంపెన్సేషన్లో ఉన్నటువంటి డేటా గురించి మన డీసీపీ ట్రాఫిక్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే, ఒక మనిషి ఒక జీవితం కోల్పోవడం అనేది చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. అది కూడా మన టెన్యూర్ పూర్తి కాకుండా ముందే వెళ్ళిపోవడం, భూమి మీద వేరే వాళ్ళు చేసే తప్పిదాలకి మన కుటుంబ సభ్యులు బలవడం అనేది చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ బాధాకరమైనటువంటి ఇష్యూస్లో కూడా మరీ దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లం రావడం అనేది నిజంగా శోచనీయం, చాలా బాధాకరం. అది వాళ్ళకి ఏదో చేదోడు వాదోడుగా 2 lakhsకి మొత్తం అయిపోతుందని కాదు, 50,000కి టోటల్గా హెల్త్ అంతా బెటర్ అయిపోతుందని కాదు, కానీ బట్ ఫ్యామిలీ పూర్తిగా కొలాప్స్ కాకుండా ఒక చిన్న సపోర్ట్గా, ఒక ఆసరాగా ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమం చాలా చాలా పుణ్యకార్యం. మన డీసీపీ ట్రాఫిక్ గారు చెప్పారు, సిపి గారు ఎప్పుడూ దీన్ని మా సెల్ కాన్ఫరెన్స్లో చెప్తూ ఉంటారు, ఇది ఒక బెనివలెంట్ యాక్టివిటీ అంటారు. బెనివలెంట్ యాక్టివిటీ అంటే ఒక పుణ్యకార్యం. సో దాన్ని అదే చిత్తశుద్ధితోటి మా ఆఫీసర్స్, స్పెషల్గా మల్లేశ్వరి లీడ్ రోల్ ప్లే చేస్తూ ఇతర డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ బెనిఫిషరీస్కి చేదోడు వాదడుగా ఉండే గవర్నమెంట్ కాంపెన్సేషన్ అనేది ఇప్పించడానికి మేమందరం అందులో భాగస్వాములుగా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాము. బికాజ్ దో ది అమౌంట్ మైట్ బీ స్మాల్, బట్ అక్కడ బాధపడే వారికి తెలుసు ఆ అమౌంట్ ఎంత పెద్దదో, అది ఎంత గొప్పదో. అవసరం ఉన్నప్పుడు 10 రూపాయలు కూడా చాలా విలువైనవే. చిన్నప్పుడు మనం సెల్ ఫోన్ లేని రోజుల్లో ఎస్టీడీ కాల్స్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ దాని వాల్యూ అప్పుడు బాగా తెలిసేది. ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటే ఒక్కొక్క రూపాయి వాల్యూ బాగా తెలిసేది. అట్లాంటిది బాధిత కుటుంబానికి 2 లక్షల రూపాయలు సపోర్ట్ గవర్నమెంట్ నుంచి రావడం అనేది మామూలు విషయం కాదు. సో మీరందరూ మీ కుటుంబంలో ఉన్నటువంటి బాధను తట్టుకొని నిలబడి ఈ కాంపెన్సేషన్ కోసం ఫైట్ చేసి పోలీస్ సపోర్ట్ తోటి, ఇతర మన రెవెన్యూ శాఖల సపోర్ట్ తోటి మీరందరూ నిలబడినందుకు మీకు అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ హిట్ అండ్ రన్ కేసెస్లో వారు వచ్చారా? సో ఆల్మోస్ట్ 101 మెంబర్స్కి ఈరోజు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాంపెన్సేషన్ రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఇది మనం గత 5-6 months నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. మొట్టమొదటిసారిగా మనం ఒక 25-30 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది, డిప్యూటీ కలెక్టర్ గారి సహకారం. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ని మనము ఇనిషియేట్ చేసి వీళ్ళకి ఈ హిట్ అండ్ రన్ కేసెస్లో ఉన్న విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సాంత్వన చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ బృహత్ ప్రణాళికను రూపొందించి చాలా కష్టపడి ఇది మనము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఒక మన వైపు నుంచి, మీడియా వైపు నుంచి కూడా, మీరే కదమ్మా. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే యాక్సిడెంట్స్లో చనిపోయిన కుటుంబానికి 2 lakh rupees అనేది ఒక చాలా పెద్ద సహకారంగా ఉంటుంది. అదేవిధంగా ఎంతో కొంత అంటే తిరిగి ప్రాణాన్ని మనం తిరిగి తేలేం, కానీ కాకపోతే అటువైపున హిట్ అండ్ రన్ కేసెస్లో వేరే వెహికల్ తెలియదు కాబట్టి, ఇంకా ఎవరి దగ్గర నుంచి డబ్బులు రావు కాబట్టి, ఇంకా ఇది మామూలుగా కోల్డ్ స్టోరేజ్లో తోసేయడం అలవాటు ఉండేది అంత మునుపు. అలా కాకుండా దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి కూడా మనీ రావడానికి మేము శాయశక్తిలో ప్రయత్నిస్తున్నాము. దాని గురించి కూడా ప్రొసీజర్లో త్వరితగతిన ముందుకు వెళ్ళాలని మేము ట్రై చేస్తున్నాము. సో ఈ సందర్భంగా మన
జిల్లా కలెక్టర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్పెషల్ మన డిప్యూటీ కలెక్టర్ గారు వీరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ టీం అంతా ఉన్నారు. తర్వాత వీరు మన రామ్ సుధాకర్ గారు. సో మనకు అదృష్టం ఏంటంటే ఈయన జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆయన కూడా కొంత మనకి సహాయం చేసి ఈరోజు ఇంతమందికి మనం ఈ అమౌంట్స్ వాళ్ళకి క్రెడిట్ అయ్యేటట్టు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆల్మోస్ట్ 200 కేసెస్, మనకు 253 కేసెస్ ఉన్నాయి. లాస్ట్ 22, 23, 24 3 సంవత్సరాల్లో 253 కేసెస్ ఉన్నాయి. అందులో 200 కేసెస్ వరకు మనము పంపించున్నాము. అందులో 101 మెంబర్స్కి ఆల్రెడీ వచ్చింది. మనకి ఇది వచ్చింది. మిగతా 100 మెంబర్స్కి త్వరలో వాళ్ళకు కూడా వస్తుంది. ఇంకా కొంత పెండింగ్ ఉన్నాయి. కలెక్టర్ ఆఫీస్లో ఒక 10 కేసెస్ పెండింగ్ ఉన్నాయి. తర్వాత ఒక 31 కేసెస్ ఎంఆర్ఓ ఆఫీస్లో, పోలీస్ స్టేషన్స్లో పెండింగ్ ఉన్నాయి. ఇంకో 12 ఫైల్స్ రెడీగా ఉన్నాయి. సో ఇందులో చాలా ఇంట్రెస్ట్ పెట్టి పనిచేసిన మల్లీశ్వర్ గారికి ఆమె కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈమె ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి దాంట్లో చాలా డాక్యుమెంటరీ వర్క్ ఉంటుంది. కంప్యూటర్లో అప్లోడ్ చేయాలన్నీ ఉంటుంది. ఆమె దగ్గరుండి అన్నీ చేసింది. చాలా సంతోషం. ఎందుకంటే ఆమె కూడా అంతకుముందు చెప్పాను, ఆమె కూడా ఒక విక్టిమ్గా ఉన్నది. వాళ్ళ హస్బెండ్ ఏఎస్ఐగా ఉంటూ రోడ్ యాక్సిడెంట్లో ఎలక్షన్ రోజు చనిపోవడం జరిగింది. సో ఆమెకు ఆ బాధ తెలుసు కాబట్టి ఆమె ఈ కేసెస్ చాలా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా పెద్ద లెబోరియస్ ప్రాసెస్, అది ఆమె చేయడం చాలా సంతోషం. ఆమెను కూడా నేను అభినందిస్తూ మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కొత్త ఒరవడిని సృష్టిస్తూ ముందుకు వెళ్ళాలా. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా ఒకవైపున సేఫ్టీ కల్చర్ కావచ్చు, ప్రజల శాంతి భద్రతల విషయంలో ప్రజల మన్ననలు పొందేలాగా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ ముందుకు పోతుంది. ఈ మధ్యన మీకు అందరికి తెలుసు, ఒక సేఫ్టీ కల్చర్ని ఇన్కల్కేట్ చేస్తూ సురక్ష అనే ప్రోగ్రాం టేకప్ చేశాము. ఇప్పటికే దాదాపు 3000 కెమెరాలు ఎన్టీఆర్ కమిషనరేట్లు పెట్టాము. ప్రజల భద్రత మాకు ముఖ్యం. సో వారికి అన్ని విధాల సహాయ సహకారాన్ని అందించడానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేస్తూ వీరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా అన్ని సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా ఎంఆర్ఓ గారికి ఇస్తే ఎంఆర్ఓ గారు వెరిఫై చేసి ఈ వాహనం దొరకలేదు, ఈ వాహనంలో బాధితులు సోన్సో, ఈ బాధితులకి ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉన్నారో వారసులు వాళ్ళు వీరు అని చెప్పి సర్టిఫై చేసిన తర్వాత అది డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ ఆఫీసరు, వీటి నోడల్ ఆఫీసరు రెవెన్యూ తరఫు నుంచి మన సారు సబ్ కలెక్టర్ గారు, వారు నోడల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్కి మహేశ్వరరావు గారు, వారు ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న శాఖ ఏంటంటే వారు ఏపీసీ అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సర్వశిక్ష అభియాన్ చూస్తున్నారు. వారిని కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్గా తయారు చేశారు. ఇక్కడి నుంచి వీరు నోడల్ ఆఫీసర్ వారు ఆమోదం తెలిపిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టరేట్కి వెళ్తుంది. కలెక్టరేట్లోన దీన్ని స్క్రూటినీ చేసిన తర్వాత గౌరవ కలెక్టర్ గారు దాన్ని ఆమోదం చేసిన తర్వాత దానిని అక్కడ నుంచి జిఐసి వారి ద్వారా, జిఐసి ఆఫీసర్ ఇక్కడ మనకి రామ్ సుధాకర్ గారు ఉన్నారు, వీరి ద్వారా బొంబాయి వెళ్తుంది. బొంబాయిలోన అన్నీ కూడా స్క్రూటినీ చేసి కరెక్ట్గా ఉన్నాయన్న తర్వాత వారికున్న ప్రయారిటీస్ని బట్టి వారు వాటిని డబ్బులను వేస్తారు. ఎవరైతే మృతి చెందిన వ్యక్తికి అయితే 2 లక్షల రూపాయలు, సీవియర్లీ ఇంజూర్డ్ గ్రీవియస్ ఇంజరీ అంటాము, ఇంజూర్డ్కి 50,000 రూపాయల చొప్పున వేస్తారు. అటువంటివి మనకి 101 కేసుల్లోన మనకి ఇప్పటి వరకు కూడా వేయటం జరిగింది. అంటే 98 కేసులు మనం పెడితే అందులో 101 మెంబర్సు విక్టిమ్స్ ఉంటే 101 మెంబర్స్కి కూడా జేఏసీ కంపెనీ వారు 89,50,000 రూపాయలని కాంపన్సేషన్గా ఇచ్చారు. ఇందులో మృతులకు 2 లక్షల రూపాయలు,
సివియర్లీ ఇంజూర్డ్ వారికి 50,000 చొప్పున వచ్చాయి. మనం స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మొట్టమొదటిగా మనమే హైయెస్ట్ లెవెల్లోనే ఇప్పటికి తీసుకురావడం జరిగింది. దీంట్లో మనకి ఈ పోలీస్ తరఫు నుంచి నోడల్ ఆఫీసర్ కానీ, రెవెన్యూ తరఫు నుంచి నోడల్ ఆఫీసర్ కానీ, జిఎస్సి తరఫు నుంచి రీజనల్ ఆఫీసర్ కానీ, వీళ్ళంతా కూడాను కలెక్టరేట్లో ఉండే సిబ్బంది కానీ, వీళ్ళందరి తాలూకా కృషి ఫలితంగానే మీకు ఈరోజు డబ్బులు పడ్డాయి. దీనికి ఇంత ఇనిషియేషన్ చేయడానికి మన కమిషనర్ వారు, పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారు దీనిని ఒక పుణ్య కార్యక్రమం కింద తీసుకున్నారు. ఇది మామూలు కార్యక్రమం కాదు. ఇది చాలామంది ఇందులో విక్టిమ్స్ చాలా పేదవారు. కొంతమంది చనిపోతే ఆ కుటుంబం అంతా పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి. ఇటువంటి వారికి మనం సేవ చేస్తే ఇది ప్రయారిటీ, ఇది పుణ్య కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం మీద మీరంతా కూడాను చేయాలని చెప్పేసి ట్రాఫిక్ డీసీపీగా ఉన్న నాకు ఈ బాధ్యతలను అప్పచెప్పడం జరిగింది. ట్రాఫిక్ డీసీపీ ఎం కృష్ణమూర్తి నాయుడు అని నాకు సిబ్బందిని అప్పచెప్పారు. నోడల్ ఆఫీసర్గా మన రామచంద్రరావు అని చెప్పి ఏసీపీ 1 ట్రాఫిక్. తర్వాత మాకు ఈ టీమ్స్ అన్నింటినీ మానిటర్ చేయడానికి అన్ని రకాల నాలెడ్జ్ ఉండి, కృషి ఉండి, శక్తి ఉండి, యాక్టివ్గా ఉండే మల్లేశ్వరి అని చెప్పి జగమన్న బ్రాహ్మణులకు జంజవేల్ అన్నట్టు మల్లేశ్వరి గురించి మీ అందరికీ తెలియజేయనక్కర్లేదు. ఆమె అంతటి సమర్థురాలు. వారి తాలూకా పూర్తి కృషి, సిపి సార్ తాలూకా పూర్తిగా వారిచ్చిన సహకారం. దీనికి 3 డీసీపీలు, డీసీపీ వెస్ట్ వారు, డీసీపీ ఇన్ఛార్జ్ వెస్ట్ ఇన్ఛార్జ్ రామకృష్ణ గారు, మన మేడం ఈస్ట్ ఇన్ఛార్జి ప్లస్ అడ్మిన్ 2 చూస్తున్నారు. అలాగనే మహేశ్వరరాజు గారు కూడా వారి సిబ్బందిని కూడా అలర్ట్ చేస్తూ ఎప్పటికప్పుడు ఈ మల్లేశ్వరికి కోఆపరేట్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో ఆ కోఆపరేషన్ చేయటం. అది పోలీసు లెవెల్లో జరిగిన కార్యక్రమం. తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి నోడల్ ఆఫీసర్గా మన సార్ ఉన్నారు, వీరు కూడాను మహేశ్వరరావు గారు వీరు దాన్ని ఎంఆర్ఓ ఆఫీసులో ఉన్న ప్రాసెస్ తొందరగా అయ్యేటట్టు చేసి దానిని కలెక్టర్ గారి తాలూకా పెరోజులకి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఇచ్చిన తర్వాత అక్కడి నుండి అది అన్ని స్క్రూటిన్ అయిన తర్వాత జిఐసి ద్వారా జిఏసి వారి రామ్ సుధాకర్ గారి ఆఫీస్ ద్వారా జిఐసికి వెళ్ళి అక్కడి నుంచి డబ్బులు ఇప్పటి వరకు మనకు అయినవి కంప్లీట్ అయినవి 98 కేసులు, ఇంకా 102 కేసులు ఆల్రెడీ ప్రాసెస్ చేసేసి అక్కడ పెండింగ్ ఉన్నాయి జిఐసిలో. ఇంకా మనం ప్రాసెస్ చేస్తూ ఉండేవి, పెండింగ్ ఉండేవి ఇప్పటి వరకు కూడాను 53 కేసులు ఇంకా మిగిలి ఉన్నాయి. ఇవన్నీ కలిపి టోటల్గా ఇప్పటి వరకు 22, 23, 24 సంవత్సరాల్లోన 253 కేసులు ఈ రోజుకి రికగ్నైజ్ చేయడం జరిగింది. ఈ రకంగా మీ అందరూ బాధితులందరికీ కూడాను ఈ రకమైన కాంపన్సేషన్ జరగటం, ఇంకా ఈ కాంపన్సేషన్లు జరగటానికి ఇంకా మన మేడం గారు ఇప్పుడే వారికి అడిగితే మరొక 10.5 లక్షల రూపాయలు కూడాను 1 వీక్లో వేసేటట్టు జిఎస్సి వారు మనకు హామీ ఇచ్చారు. కాబట్టి ఇంకా కొంతమంది బాధితులకు తొందరగానే మనీ రావటం జరుగుతుంది. ఈ రకంగాను ఈ కార్యక్రమాన్ని మన సిపి సారు చేతుల మీదుగాను ఈ కార్యక్రమం చేసి కాంపన్సేషన్ ఇచ్చిన వారందరికీ తర్వాత వీళ్ళందరికీ కూడా సన్మానించడం జరుగుతుంది. సిపి సార్ వచ్చే ముందు మన అడ్మిన్ మేడం గారు మొత్తం ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా వారి అండర్లో ఉంటుంది. అదే కాక వారు ఈ జిఐసి విషయంలోన వారు కూడాను ఒక సబ్ డివిజన్, ఒక జోన్ చూస్తున్నారు, ఈస్ట్ జోను. వారిని కూడా మిమ్మల్ని ఉద్దేశించి, బాధితులను ఉద్దేశించి మాట్లాడిన తర్వాత కొంతమంది బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా మాట్లాడించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. సరితా మేడం గారు ఐపీఎస్, తర్వాత డిప్యూటీ కలెక్టర్ మహేశ్వరరావు గారు, తర్వాత జిఐసి జనరల్ ఇన్సూరెన్స్ రీజనల్ ఆఫీసర్ శ్రీ సుధాకర్ గారు అండ్ వారి టీము, కలెక్టరేట్ టీము,
తర్వాత మా అడిషనల్ ఎస్పీ వెస్ట్ ఇన్ఛార్జ్ డీసీపీ గారు శ్రీ రామకృష్ణ గారు, తర్వాత మా పోలీస్ తరఫు నుంచి హిట్ అండ్ రన్ కేసెస్లోన నోడల్ ఆఫీసర్ శ్రీ రామచంద్ర గారు, మరియు ఇక్కడికి విక్టిమ్స్ వచ్చిన విక్టిమ్స్ అందరికీ, ఈ అంతటికీ కారకరాలు అవుతున్న మా మల్లేశ్వరి టీంకి, తర్వాత ప్రెస్ అండ్ మీడియా వారందరికీ కూడాను మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ దినము మనం స్టేట్లోన హిట్ అండ్ రన్ కేసెస్ అంటే ఏదైనా వాహనదారుని కానీ పాదచారుని కానీ రోడ్డు మీద హిట్ ఇచ్చిన తర్వాత ఆ వాహనం వెళ్ళిపోవటం, రన్ అయిపోవటం, అంటే ఆ హిట్లోన మనుషులు చనిపోవటం కానీ లేదా సివియర్గా ఇంజరీ అవ్వటం కానీ ఈ 2 కార్యక్రమాలు జరుగుతూ, ఈ కార్యక్రమంలోన ఏదైతే వాహనం దొరకదో, వాహనం దొరికితే వాహనం తాలూకా ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఆ బాధితులకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం జరుగుతుంది. వాహనం దొరకని సందర్భాల్లోన ఆ బాధితుడికి ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు దీనికోసం ఒక ప్రత్యేకమైన ఫండ్ ప్రవేశపెట్టి దానికి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వారికి ఆధ్వర్యంలోన ఉంచడం జరిగింది. దీంట్లో రీజనల్ ఆఫీసర్స్ అందరూ ఉంటుంటారు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ టీమ్స్ ఉంటుంటాయి. వీరి హిట్ అండ్ రన్ కేసెస్లోన మనం ఎవరైతే బాధితులు ఉన్నారో, ఏ బాధితుల తాలూకా హిట్ చేసిన వాహనం దొరకదో ఆ దొరకని వాహనానికి 1 మంత్ అయిన తర్వాత ఆ కేసుని మనం హిట్ అండ్ రన్ కేసుల్లో తీసుకొని అక్కడి నుంచి కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో, బాధితులు మరణించి ఉంటే వారి తాలూకా లీగల్ హెయిర్స్ని, బాధితులు బ్రతుకుంటే వారి తాలూకా అకౌంట్స్, తర్వాత వారి తాలూకా ఇన్ఫర్మేషను, వాళ్ళ తాలూకా ఆధార్ కార్డు,